అందరికీ నమస్కారం. గత కొన్ని దశాబ్దాలుగా మన చుట్టూ ఉన్న మార్కెట్లు, మనం వాడే వస్తువులు అన్నీ ఎంతగా మారిపోయాయో గమనించారా? అసలీ మార్పుల వెనుక కథేంటి? ఈరోజు మనం ప్రపంచీకరణ మన భారత ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చేసిందో వివరంగా చూద్దాం. ఒకసారి ఆలోచించండి. ఓ 20 ఏళ్ల క్రితం మన మార్కెట్లెలా ఉండేవి? మన షాపులు, రోడ్ల మీద కనిపించే కారులు ఇప్పుడున్న వాటితో పోలిస్తే చాలా తేడా ఉండేది గదా! అంటే చూడండి, అప్పట్లో మనకు రోడ్ల మీద కనిపించే కార్లేంటి, మహా అయితే అంబాసిడర్ లేదా ఫియాట్ అంతే. కాని ఈరోజు ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీల కొత్త మోడల్స్ అన్నీ మన రోడ్ల మీదే. ఇది కేవలం కార్లకే పరిమితం కాదు. స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ కెమెరాలు, చివరకు మనం తాగే జ్యూసుల వరకు ప్రతి దాంట్లోనూ బోలెడన్ని బ్రాండ్లు, ఎన్నో ఎంపికలు. సరే, అసలు పాయింటిదే. ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది? దీని వెనక ఉన్న శక్తులేంటి? మరి ముఖ్యంగా ఈ మార్పులు మనలాంటి సామాన్యుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? పదండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ఈ మొత్తం మార్పుకు ఒక పెద్ద కారణముంది. అదే గ్లోబల్ ప్రొడక్షన్. ఇందులో కీలక పాత్ర పోషించేవి బహుళజాతి సంస్థలు. అంటే మనం సింపుల్గా ఎంఎన్సీలోని పిలుస్తాం కదా, అవే. ముందుగా అసలీ ఎంఎన్సీ అంటే ఏంటో చూద్దాం. ఎంఎన్సీ అంటే చాలా సింపుల్. ఒక కంపెనీ తమ ఉత్పత్తిని అంటే ప్రొడక్షన్ని కేవలం ఒక్క దేశంలోనే కాకుండా ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో కలిగి ఉండటం లేదా నియంత్రించడం. ఇవి తమ ఆఫీసులను, ఫ్యాక్టరీలను ప్రపంచవ్యాప్తంగా ప్లాన్ చేసుకుని మరీ పెడతాయన్నమాట. ఇక్కడ చూడండి, ఒక ఎంఎన్సీ ఎలా పనిచేస్తుందో భలే ఉదాహరణ ఇది. వాళ్ళు ఒక ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ తయారు చెయ్యాలనుకుంటే డిజైన్ ఏమో అమెరికాలో చేస్తారు, ఎందుకంటే అక్కడ టెక్నాలజీ ఉంది. ఆ విడిభాగాలు మాత్రం చైనాలో తయారు చేస్తారు, ఎందుకంటే అక్కడ ఖర్చు తక్కువ. మళ్లీ వాటిని అసెండిల్ చేయడానికి మెక్సికో, తూర్పు ఐరోపాకు పంపిస్తారు, ఎందుకంటే అక్కడ నుంచి మార్కెట్లకు దగ్గర. ఇక ఫైనల్గా కస్టమర్ సపోర్ట్ కావాలంటే ఇండియాలోని కాల్ సెంటర్ను వాడతారు. చూసారా, ఏ పని ఎక్కడైతే చౌకగా సమర్థవంతంగా జరుగుతుందో అక్కడే చేస్తారు. ఇంత కష్టపడి ప్రపంచమంతా తిరగడం వల్ల ఎంఎన్సీలకు వచ్చే అతిపెద్ద లాభమేంటో తెలుసా? డబ్బే. తమ ఉత్పత్తిని ఇలా దేశదేశాలకు విస్తరించడం వల్ల అవి తమ మొత్తం ఖర్చులో ఏకంగా 50-60% వరకు ఆదా చేసుకోగలుగుతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. అయితే ఈ ఎంఎన్సీలు వేరే దేశాల్లో ఫ్యాక్టరీలు పెట్టాలంటే డబ్బు కావాలి కదా. అలా ఒక దేశంలోని కంపెనీ ఇంకో దేశంలో ఆస్తులు కొనడానికి, అంటే ఫ్యాక్టరీలు, ఆఫీసులు, భూమి వంటివి కొనడానికి పెట్టే డబ్బునే విదేశీ పెట్టుబడి అనంటాం. సరే, ఈ ఎంఎన్సీల గురించి అంతా బానే ఉంది. కానీ ఈ గ్లోబల్ కంపెనీలు మన దేశంలోకి ఇంత సులభంగా రావడానికి ఒక కారణముంది. మన దేశ ఆర్థిక విధానంలోనే ఒక పెద్ద మార్పు జరిగింది. ఆ మార్పేంటో ఇప్పుడు చూద్దాం. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో, అంటే 1950లు, 60లలో మన దేశీయ పరిశ్రమలు అప్పుడప్పుడే ఎదుగుతున్నాయి. వాటిని బయటి పోటీ నుంచి కాపాడటానికి ప్రభుత్వం దిగుమతులపై పన్నులు లాంటివి పెట్టింది. దీన్నే రక్షణాత్మక విధానం అంటారు. కానీ సుమారు 1991 పరిస్థితి మారింది. మన కంపెనీలు కూడా ప్రపంచంతో పోటీపడాలని ప్రభుత్వం భావించింది. అందుకే ఆ పన్నులు, అడ్డంకులు చాలా వరకు తీసేసింది. దీన్నే సరళీకరణ లేదా లిబరలైజేషన్ అంటారు. దీనివల్లే విదేశీ కంపెనీలిక్కడికి రావడం, మన వస్తువులు బయటికి వెళ్లడం చాలా సులభమయింది. అయితే ఈ సరళీకరణ వల్ల జరిగిన మార్పు ఒక నాణ్యానికి 2 వైపుల లాంటిది. కొందరికి ఇది ఎన్నో అవకాశాలు తెచ్చిపెడితే, మరికొందరికి మాత్రం కొత్త సవాళ్లను సృష్టించింది. ఆ 2 కోణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాజిటివ్ సైడ్ చూద్దాం. ఎవరికి లాభం జరిగింది? మనకే, అంటే వినియోగదారులకే. ముఖ్యంగా పట్టణాల్లో ఉండేవాళ్లకి తక్కువ ధరలకే మంచి క్వాలిటీ వస్తువులు, బోలెడన్ని ఆప్షన్స్ దొరికాయి. అంతేకాదు, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ లాంటి మన పెద్ద కంపెనీలు కూడా ఈ పోటీని తట్టుకుని కొత్త టెక్నాలజీతో ఏకంగా మల్టీనేషనల్ కంపెనీలుగా ఎదిగాయి. ఐటీ, ఆటోమొబైల్స్ లాంటి రంగాల్లో కొత్త ఉద్యోగాలు కూడా బాగా పెరిగాయి. కానీ ఈ కథకు మరోవైపు కూడా ఉంది. రవి అనే ఒక చిన్న కెపాసిటర్ల తయారీదారు కథ వినండి. బయటనుంచి చౌకగా టీవీల విడిభాగాలు దిగుమతి అవ్వడం మొదలయ్యాక అతని పరిస్థితి మారిపోయింది. అతను తయారుచేసే కెపాసిటర్ ధర కన్నా దిగుమతి చేసుకున్న దాని ధర సగముండటంతో అతని వ్యాపారం పోటీని తట్టుకోలేకపోయింది. ఇది చాలామంది చిన్న ఉత్పత్తిదారుల వ్యధ. రవి కథ ఒక్కరిదే కాదు. బ్యాటరీలు, కెపాసిటర్లు, బొమ్మలు, ప్లాస్టిక్ వస్తువులు ఇలాంటి ఎన్నో చిన్న తరహా పరిశ్రమలు ఈ గ్లోబల్ పోటీ వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి.
సహజంగానే దీనివల్ల ఆ రంగాల్లోని ఉపాధి అవకాశాలు కూడా భారీగా తగ్గిపోయాయి. ఈ ప్రభావం కేవలం వ్యాపార యజమానుల మీదే కాదు, కార్మికుల మీద కూడా పడింది. గ్లోబల్ పోటీ వల్ల ఉద్యోగాల స్వరూపమే మారిపోయింది. ఎలాగంటే, ఇది చాలా పెద్ద మార్పు. ఒకప్పుడు పర్మనెంట్ జాబ్ అంటే ఉద్యోగ భద్రత, హెల్త్ ఇన్సూరెన్సు, పీఎఫ్ ఇలా అన్నీ ఉండేవి. కాని ఇప్పుడు పోటీ పెరగటంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోడానికి ఫ్లెక్సిబుల్ లేబర్ను ఇష్టపడుతున్నాయి. అంటే తాత్కాలిక ఉద్యోగాలు. దీనివల్ల కార్మికులకు ఎలాంటి బెనిఫిట్సు, జాబ్ సెక్యూరిటీ ఉండట్లేదు. పనిగంటలు కూడా ఎక్కువయ్యాయి. ఉదాహరణకు సుశీల అనే ఒక వస్త్ర పరిశ్రమ కార్మికురాలి కథనే తీసుకుందాం. ఆమెకు మంచి ప్రయోజనాలతో పర్మనెంట్ ఉద్యోగం ఉండేది. కాని ఫ్యాక్టరీ మూతపడ్డాక ఆమెకు దొరికిన కొత్త ఉద్యోగం ఒక టెంపరరీ జాబ్. జీతం సగమే, ఎలాంటి బెనిఫిట్సు లేవు. ఒకరోజు సెలవు పెడితే ఆ రోజు జీతం కట్. ఇది కేవలం సుశీల కథే కాదు, ఇలాంటి పరిస్థితిని ఎంతోమంది కార్మికులు ఎదుర్కొంటున్నారు. సరే, ఇప్పటివరకు మనం ప్రపంచీకరణ వల్ల కలిగిన లాభాలు, నష్టాలు రెండింటినీ చూశాం కదా. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ ప్రయోజనాలు కొందరికే కాకుండా అందరికీ అందాలంటే ఏం చెయ్యాలి? ఒక న్యాయమైన ప్రపంచీకరణ కోసం ఏం చెయ్యొచ్చో ఇప్పుడు చర్చిద్దాం. ప్రపంచ వాణిజ్యానికి రూల్స్ పెట్టే సంస్థే ప్రపంచ వాణిజ్య సంస్థ, అంటే WTO. కాని ఈ రూల్స్ ఎంతవరకు న్యాయంగా ఉన్నాయి అనే ప్రశ్న వస్తోంది. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాలను వాణిజ్య అవరోధాలు తీసేమని చెప్పే WTO, అభివృద్ధి చెందిన దేశాలు తమ రైతులకు ఇస్తున్న భారీ సబ్సిడీలను మాత్రం ప్రశ్నించడం లేదనే విమర్శ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి దీనికి పరిష్కారమేంటి? ప్రభుత్వాలు ముందుగా కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేసి కార్మికుల హక్కులను కాపాడాలి. చిన్న ఉత్పత్తిదారులు పోటీని తట్టుకునేంత బలంగా మారేవరకు వాళ్లకి మద్దతివ్వాలి. అవసరమైతే వాణిజ్య అవరోధాలను కూడా వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా WTOలో న్యాయమైన రూల్స్ కోసం మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కలిసికట్టుగా పోరాడాలి. ఇందులో ప్రజాసంఘాల పాత్ర కూడా చాలా కీలకం. చివరగా ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచీకరణ ప్రయోజనాలు కేవలం కొద్దిమందికే పరిమితం కాకుండా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమానంగా అందాలంటే మనం ఏం చెయ్యాలి? ఇది మనందరం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న.